అందాల బామల ఈత పోటీ. గెలిచిన వారికి ఒక తామర పువ్వు. అక్క, అమ్మాయిచిన ఫోటో చూసావా? లేదు. పేరు తెలుసా? తెలీదు. ఎత్తంట? ఏమి తెలుసుకోకుండానే పెళ్లి చేసుకుంటావా? ప్రేమించాలక్క. పోవే, ప్రేమ తప్ప ఇంకేం మాట్లాడవా? చెప్పక్క, రాబోయేవాడు ఎలా ఉండాలి? మంచివాడిగా. నువ్వెలా కనపడతావు? కళ్ళు చూస్తే తెలుస్తుంది. నాకు ఉరుములు, వాన, తుఫాను అన్నీ కావాలి. అందులోంచి ఒకడు గంధర్వలా పుట్టుకొస్తాడు, మనసు కవిత పాడుతాడు. నువ్వు కూడా అలాంటి వాడిని ఒకటి కోరుకోవా? ఈ తనువు, ఈ జీవితం, ఈ జన్మ ఏది నేను కోరుకోలేదు. సౌమ్య అనే పేరే నేను కోరుకోలేదు. భర్తను మాత్రం నేను ఎందుకు కోరుకోవాలి? నేనెందుకు ఒప్పుకోను. అయితే నీ గంధర్వుడు వచ్చేదాకా ఇక్కడే ఉంటావా? లేదు. నిన్న అన్నది ఒక గతం, రేపు అన్నది ఒక ఊహ, నేడు మాత్రమే నిజం. జలుబు చేసే వరకు నీళ్ళలో కూర్చొని కవితలు చెప్పుకో. నేను వెళ్తున్నాను. నే నాటితే రోజా నేడే పూయలే. ఎక్కడికి తీసుకొచ్చారా శివశంకరం? ఎవరి ఇల్లు, ఏ ఊరు? అదేంటమ్మా, నువ్వే కదా నా ఆఖరి శ్వాస సొంత ఇంట్లో విడిచిపెట్టాలి అన్నావు, అందుకే తీసుకొచ్చా. మన ఊరే, మన ఇల్లే. లోపల ఇది మన ఇల్లు కాదురా. ఇక్కడ అరటి చెట్టు ఉండేది, గెల్ల పళ్ళు ఉండేవి. అయ్యో, ఏంటమ్మా నువ్వు? ఇది మర్రి చెట్టు అయితే 100 సంవత్సరాలు ఉంటుంది, అరటి చెట్టు అయితే గెల్లరికేసి అవతల పారేస్తారు. ఊపిరాట లేదే. శివశంకరం, ఎక్కడికి వెళ్ళావురా? అయ్యో, ప్రాణాలు పోతున్నారా? త్వరగా రారా. వస్తున్నానమ్మా, తలదుచ్చుకుని రావద్దు. ప్రపంచంలో అందరూ గుడ్ మార్నింగ్ అంటూ లేస్తారు, నువ్వేమో చస్తాను లేస్తావు. ఏంటో అయ్యా, మన ఊళ్ళో వైద్య సదుపాయం లేదయ్యా. వెంటనే అంబులెన్స్ ఫోన్ చేయండి అయ్యా. హార్ట్ అటాక్ అయినా ఉండొచ్చయ్యా. మీరా, మా అమ్మకి ఏ అటాక్ వస్తుందో నాకు తెలీదా? ఇప్పుడు చూడు, చూసావా? పెళ్ళనే వార్త గాని, భజంత్రీల శబ్దం గాని వింటే చాలు, ఎంత మైకంలో ఉన్నా మా అమ్మ టక్కున లేచి కూర్చుంటది. అర్థమైందా? ఎక్కడ పిల్లాడు కనపడలేదు. తొందర ఎక్కువలే అమ్మా, పెళ్లికి ముందు హనీమూన్కి వెళ్ళిపోయారు. మరి ఈ కాలం పిల్ల ఫాస్ట్ కదా. ఇంతకేంటి, నువ్వు పెళ్లి చూడాలి అంతే కదా. రైట్ రారా, నువ్వు పసుపు తాడు తీసుకుని మన రాజీ విజయం తీసుకురా. రాజీ విజయం తీసుకురారా. ఏంటంటే చూస్తా, పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు తీసుకొచ్చారా? అమ్మా, ఇది రాజీ, ఈడు విజయ్. ఏంట్రా ఇప్పుడే పోటాడుకుంటున్నారు? పెళ్ళి అయిన తర్వాత డైవర్స్ అని అడగకూడదు, తెలిసిందా? వెరీ గుడ్. భజంత్రిలో తొందర తీసుకెళ్ళరా, లేకపోతే ఇక్కడే హనీమూన్ అంటారు. పిల్లలు రా, మరి మనుషులకు పెళ్లి చేయరా? పోయిన తర్వాత నాకు పుణ్యం వస్తుంది. అమ్మా, అయ్యో. ఇట్లా అయిన వాళ్ళకి, కానోళ్ళకి, వచ్చే వాళ్ళకి, పోయే వాళ్ళకి అందరికి పెళ్లిళ్ళు చేసి చివరికి పిల్లలు కూడా పెళ్లి చేసాను. డ్రైవర్ సార్, బండి కొంచెం రివర్స్. ప్రిన్సిపల్, టుడే నోటీస్. హ్యాపీనా? ఆ రోజు ఎంత అప్సెట్ అయ్యారు నా వల్ల. సుబయ్య, పండితి, మీకు దానికి ఏ సంబంధం లేదు. ప్రిన్సిపల్, సంబంధం ఉంది. ఆ రోజు ఎస్ అన్నారు. నిజంగానే నేను పెళ్లి చూపులకు వచ్చండి. సుబయ్య, రివర్స్ లో ప్లీజ్. హలో ప్రిన్సిపల్, మన ఇద్దరం మళ్ళీ కలుసుకుంటాం. అది విధి, దాన్ని ఎవరూ మార్చలేరు. మన సిటీలో లేనమ్మాయిలా? షీ సమ్మన్ స్పెషల్. పాపం రా. పాపం, మన స్టోరీని మించిన లవ్ స్టోరీలా ఉంది. నా ఫస్ట్ పిక్చర్ పూర్తయ్యే వరకు వెయిట్ చేస్తుందటవా? ఖచ్చితంగా వెయిట్ చేస్తుంది, వెళ్ళడుగు. ఈవిని పట్టుకునేలోగా ఆ రోజు మేడం మీద మీ కళ్ళల్లో నీళ్లు, టీయర్స్, బ్యూటిఫుల్ టీయర్స్. మీరు మళ్ళీ మొదలు పెట్టకండి. మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు తెలుసు, కానీ నాకు ప్రేమ గీమ అంటే నచ్చదు. మీ మౌనంలో కవిత ఉంది, మీ నవ్వులో రాగం ఉంది, మీ కళ్ళల్లో పాట ఉంది. అదే మీకున్న అందం. లేదు ప్లీజ్. ఒకనాడు బార్డర్లో గన్స్తో ఆడుకున్నాడు, ఇవాళ ఈ ఊరు బార్డర్లో పూల తోట వేసుకుని పూలతో ఆడుకుంటున్నాడు. గొప్ప చెప్పడం కాదు కానండి, ఆ తోటలో ఒక్కొక్క పువ్వు 16 ఏళ్ల పిల్ల పక్క నవ్వుతున్నట్టుగా ఉంటది. ఏముండి ఏం ప్రయోజనం? ఆనందించే వాళ్ళేరే. కానీ ఇవాళ వీళ్ళంతా రావడం వల్ల ఓ కోలాహలం, నా పూలకు ఓ పులకింత. అందుకే ఈ నవ్వు. ఇదిగోనండి అరటి పువ్వు. అరటి పువ్వుతో వడా అన్యాయం అండి. ఇదే కనుక ఫారినర్ అయితే ఈ పువ్వుతో ఏ మెడిసిన్ తయారు చేద్దామని ట్రై చేసేవాడు. అదే మన ఆడవాళ్ళు కంటికి పువ్వు కనపడితే చాలు, కట్ చేసి తలలో పెట్టుకుంటారు, లేదా ఏదో పిండి వంట చేసేస్తారు. కర్మ. వడ చాలా బాగుంది, తిని చూడు. ఒక్క వడ తింటేనే అంటున్నావు,
3 పూట్ల తింటే ఏమంటావో. ఇదిగోనండి. లిప్ వదిలేసింది. మనోహర్ కొంచెం చెప్పు. రెడీ సార్. మేడం లిరిక్ చెప్పండి. ఆధారం అభయం, ఆధారం అభయం. కాదు కాదు, పంజాబీ పిల్లల్ని తీసుకొచ్చి సరస్వతి అని పేరు పెట్టి చంపుతున్నారయ్యా. ఆధారం అభయం. రెడీ జీ. స్టార్ట్ సౌండ్. దీవయ్యా. సార్ హీరో గారు వస్తున్నారు. ఓకే రాని. దేకురా. హీరో కాదు, న్యూయార్క్ మీ డాడీ వచ్చారు. రే మనోహర్ మీ నాన్న వచ్చాడు చూడు. ఎందుకు వచ్చారు? ఇంకెవరన్నా పట్టుకోండి. ఎరా ఇందుకేనా నేను అమెరికా పంపించింది? లక్షణంగా ఇంజనీరింగ్ చదువుకోవచ్చు కదరా. అది వదిలేసి ఇక్కడికి వచ్చి సినిమా కూడా ఏంట్రా? మన ఫ్యాక్టరీ నువ్వు జాగ్రత్తగా చూసుకుని ఉంటే రోజు నీ కింద 500-600 మంది పనిచేస్తూ ఉండేవాళ్ళు. అది వదిలేసి ఇక్కడికి వచ్చి ఆడవాళ్ళు లంగాలు పట్టుకుంటున్నాడు. లంగా కాదు, గౌను. ఏదో దరిద్రం, అన్నీ ఒకటే. మను, ఇవాళ మీ నాన్నగారి పార్ట్నర్ కూతురు అమెరికా నుంచి వస్తుంది. రా, వెళ్ళి రిసీవ్ చేసుకోండి. నేను ఇప్పుడు రాలేనమ్మా, షూటింగ్ ఉంది కదా. ఏమిటా పెద్ద షూటింగ్ రమ్మంటుంటే? అవుట్డోర్ కూడా వెళ్తాం. ఎవడరా డైరెక్టర్ కేవీవి? పిలవండి వాడిని. అయ్యో డాడీ, ఏమిటి మీరు చేసేది? దిస్ ఇస్ నాట్ యువర్ కంపెనీ, నా షూటింగ్ స్పాట్. మీరు బయలుదేరండి ప్లీజ్. మీరు నా బయలుదేరండి. పార్ట్నర్ కూతురికి అసలు లైన్లో పెట్టుకోరా. ఏమిటి అర్థమైందా? ఓకే ఓకే. ఇలా చూడు, తన గనక పెళ్లి చేసుకుంటే తనతో పాటు నీకు కంపెనీ కూడా దక్కుతుంది. నాకు పెళ్లి వద్దు, కంపెనీ వద్దు. ఏ సన్యాసి అవుతావా? నేను మొదటి పిక్చర్ డైరెక్ట్ చేసిన తర్వాతే పెళ్లి చేసుకుంటాను. అంతవరకు వదిలేస్తారా? డ్రైవర్ నువ్వు స్టార్ట్ చేయి. ఒక కథ మళ్ళీ మళ్ళీ ఆంధ్రదేశంలో జరుగుతోంది. చిన్నదిగా ప్రారంభించిన ఈ చిట్ కంపెనీ అనతి కాలంలో వటవృక్షంలా ఎదిగి ఎక్కువ వడ్డీ ఇస్తామంటూ డిపాజిటర్స్ ని తమ పక్కకు తిప్పుకొని ఈ రోజు దివాలా తీసే స్థితిలో ఉంది. దీనివల్ల సామాన్య ప్రజలు ఎంతో మంది నష్టపోయారు. వీరి వెనుక ఉన్నది ఎమ్మెల్యే శివప్రసాద లేక కంపెనీ అధినేత శ్రీకాంత? ప్రభుత్వం కల్పించుకునే డిపాజిటర్స్ డబ్బు తిరిగి ఇస్తుందా? అన్నా, నేను కష్టపడి కూడా పెట్టే డబ్బంతా పోయిందన్నా. రై, నీకు 8 ఎకరం చదవడమే సరిగ్గా రాదు. సగం చదివేటప్పుడు చలిజ్వరం వచ్చేలాగా ఉనికిపోతావు. ఆ రోజేమో 20%, 30%, 40% అని మ్యాథ్స్ మేధావి రామానుజలాగా లెక్కలేసారు. ఆడేమో 100% పట్టుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తారా? మాకు బుద్ధి వచ్చిందన్నా. ఇక డబ్బంతా తీసుకెళ్లి గవర్నమెంట్ బ్యాంకులో వేస్తామన్నా. బ్యాంకులో వేయడానికి మీరు కట్టుకున్న పంచులే ఉన్నాయి. పంచులను గోచులు బ్యాంకులో డిపాజిట్ లేదా అన్నా? ఉంది. ఏంటన్నా? 7 ఏళ్ళు జోగెత్తి 7 కొండలు ఎక్కి గుండు కొట్టించుకోండి. వెళ్ళండిరా. ఎక్స్క్యూజ్ మీ. అటు ఓకే, కొంచెం జరగ. అమ్మా నన్ను చూడగానే ఎంత టెన్షన్. నువ్వు ముందు స్క్రిప్ట్ పూర్తి. నువ్వు డైరెక్ట్ అయితేనే నేను కెమెరామెన్ అయ్యేది. నాకు అసలు టాలెంట్ ఉందా అని నాకే ప్రూవ్ చేసుకున్నావురా. ఇలా చూడు, నువ్వు 50కి 100కి కష్టపడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేనురా. అమ్మొచ్చింది. సతీష్ నువ్వు బయలుదేరు. రేమను, మేము అమ్మాయిని వద్దన్నాం, సినిమాలోకి వెళ్ళొద్దని చెప్పాం. అందుకని ఇల్లుదులో తెచ్చి నువ్వు ఇలా కష్టపడాలా చెప్పు? చూడు, మీ నాన్న ఒప్పుకున్నారు. ఇక మీద నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంది గాని నా మాటని ఇంటికి రారా? చెప్పండి. రై, సినిమా ఎగ తీయాలి, నేను డబ్బులు ఇస్తారా? ఎంత కావాలి? 1 కోటి, 2 కోట్లు అంతే కదా? కానీ ఓ షరతు, ఆఫీస్కి మాత్రం రోజు 1 అరగంటైనా వచ్చేళ్ళు 2 చెక్కులు సైన్ చేయి. మీరెంత చెప్పినా నేను డైరెక్ట్ ఉన్నాయి. సౌమ్యని పెళ్లి చేసుకున్నాక ఇంటికి వస్తాను. ఒరే, మీ నాన్న ఇంత ఇదిగా చెప్తుంటే ఆయన మాట వినివేవరా? సరే సినిమా అయితే అదేనా సవ్యంగా తీస్తావా? ఏదో ట్రైన్ వెళ్తూనే ఉంటుందట, సస్పెన్స్ అట, ఎవడ చూస్తాడు? ఇంగ్లీష్ వాళ్ళు ఒకటి చికెన్తోనే తృప్తి పడతారు. ఇలా చూడు, ఎన్ని ఐటమ్స్. ఈ విధంగా అన్ని కలిపైనా సినిమా తీ. కానీ మొండిగా నేను వీడియోనే తీస్తానంటే బాబు, నే వచ్చే చోటుకొచ్చి నా పరువు తీయకు. రావే వెళ్దాం.